హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మీకు సెలక్షన్లో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. మేల్ అండ్ ఫిమేల్ కెనడిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తారు కదా, అక్కడ వెళ్ళడానికి సంబంధించి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కొందరికైతే ఇస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిరత్న కంపెనీ అయినటువంటి ఈ యొక్క ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల గ్రూప్ ఏ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మీకు ఇందులో ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఫ్రెషర్స్ అప్లై చేసుకునే పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ముందుగా మనము ఈ జాబ్స్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ సో నెక్స్ట్ మంత్ 5th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు మళ్ళీ పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు. అండ్ ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 40 నుంచి 100 KB లోపు ఉండాలి. స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 20 నుంచి 50 KB లోపు జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 100 నుంచి 300 KB లోపు ఉండాలి. సో అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నేను చెప్పేటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రం అది S3 క్యాడర్ కిందకి అయితే వస్తుంది. మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగా సాలరీ ఉంటుంది. సెలక్షన్లో మీకు ఒకటే ఎగ్జామ్ అనేది పెడుతున్నారు, అది కూడా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు బేసిక్ పేతో పాటుగా డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ, పార్క్స్ అండ్ అలవెన్సెస్, కేఫ్టేరియా అప్రోచ్ అంటే సో మీకు ఫ్రీగా లంచ్ అండ్ టిఫిన్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, పిఎల్ఐ, సిపిఎఫ్ ఇలా చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఫర్దర్గా వేరే పోస్టులకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకుంటే సో మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి దారి ఖర్చులంతా కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేనటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి జాబ్స్ అనమాట. సో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. మనకి ఏ డిసిప్లిన్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్ విభాగంలో 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ విభాగంలో వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్యాస్ట్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాదాపు ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది. నిల్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్కి అందరికీ కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి
జనరల్ వాళ్ళైతే అంటే యూఆర్ కేటగిరీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ జూనియర్ ఇంజనీర్స్ అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్కి మినిమం మీరు 60% మార్కులతోటి 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అనేది ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్ విభాగంలో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళకి ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే వేకెన్సీస్ అనేవి మంచి సంఖ్యలోనే ఉన్నాయి, తక్కువ వేకెన్సీస్ అయితే అనుకోవద్దు. సో చాలా మంచి ఆర్గనైజేషన్, మంచి బెనిఫిట్స్ అయితే మీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు. సో మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి డీటెయిల్డ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. సో చాలా మంచి అవకాశం, మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో ఏ ఒక్కరు కూడా ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మిగతా వాళ్ళు అయితే ఆలోచించండి కొంచెం, ఎందుకంటే ₹1000 అప్లికేషన్ ఫీజు అయితే మీరు అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్ గురించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఆ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము. జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు అప్లై లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో లాస్ట్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, April 5th వరకు అయితే టైం ఉంది. అక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మనకి జూనియర్ ఇంజనీర్స్ మనకి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైతే అప్లై లింక్ సెకండ్ ఉందో సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అలాగే సిబిటి క్యాండిడేట్ పోర్టల్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ అందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి 5 స్టెప్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లాగిన్. సో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, దాంతో పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి అవకాశం, డిప్లొమా క్యాండిడేట్స్కి మాత్రం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే పర్మనెంట్ జాబ్స్ చాలా రేర్గా వస్తాయి, వేకెన్సీస్ కూడా పర్వాలేదు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకరికైనా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీకైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.